ఈరోజు సైన్స్ గురించి తెలుసుకుంటున్నాం. జాదు లేదు, మంత్రం లేదు. ఒకసారి చూడండి. ఇగో ఏమైంది? తిరిగింది. మ్యాజిక్ గా లేదు, మోసం లేదు. ఏముంటది? దీనికి గ్రావిటీ ఉంటుంది అనమాట. దీనికి గురుత్వాకర్షణ అంటాం. మనకు పెద్ద క్లాస్లోకి వెళ్ళినప్పుడు మీకు గురుత్వాకర్షణ అని పాఠం వస్తుంది. ఇప్పుడు రెండు అయస్కాంతాలు దగ్గర ఉన్నప్పుడు ఏం చేస్తాయి? రెండింటిని ఆకర్షించుకుంటాయి. ఒకసారి చూడండి. ఇగో ఈ పేపర్లకి ఏమున్నది చూడండి. ఇగో కనబడుతుందా? చూడండి. Look at this. ధ్యానం చేస్తుంది కదా పేపర్. ఏం కనపడుతున్నాయి? పేపర్ ఏమన్నా పట్టుకుందా? పేపర్కి ఏమన్నా చేతులు ఉన్నాయా? కానీ దానికి గురుత్వాకర్షణ శక్తి ఉందన్నమాట. ఇంకా రైట్. చూద్దాం. పెట్టు. టేబుల్ టచ్ కాకు. మంత్రాలు చేస్తారు, కొంతమంది జాదు చేస్తారు. నిమ్మకాయలు అయితే గోయంగానే రక్తం వస్తుంది అంటారు. యాక్చువల్గా అట్లా రక్తం రాదు. దానికి కత్తికి ఒక రసాయన పదార్థం అంటేయడం వల్ల అందుకే రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముట్టకుండానే మనం ఏం చేసినాం? పెన్సిల్ ఏం చేసినాం? తిప్పినాం మనం. అది నిజంగానే వేరే వాళ్ళు చెప్తే నమ్ముతారా? కాదు, నువ్వు ఏదో జాదు చేస్తున్నావు అంటారు. అవునా కదా? ఇక్కడ చూడండి. ఇగో ఏం కనబడుతుంది? రైట్. Stop.